నమస్తే, నేను మీ సతీష్. ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యవహారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏదైతే కరెక్ట్గా నెల 2 నెలలు కూడా కాలేదు ఆయన పార్టీని వీడి జగన్మోహన్ రెడ్డిపై శపథం చేసి నాకెంతో అన్యాయం చేశారు అంటూ ఎన్నో వ్యాఖ్యలు చేసి పార్టీని వీడినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ రోజున మళ్ళీ తిరిగి అదే జగన్మోహన్ రెడ్డి పంచన చేరటం, ఇదంతా కూడా ఒక కోవర్ట్ ఆపరేషను. ఈ కోవర్ట్ ఆపరేషన్ కూడా బెడిసి కొట్టింది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కోవర్ట్ ఆపరేషన్ అనేటువంటి ఒక చర్చలు కూడా దారితీస్తుంది. ఈ క్రమంలోనే ముఖ్యంగా వైసీపీ నేతలు ఏ స్థాయిలో నాలిక మడత పెడతారు అనేటువంటి దాన్ని ఈ రోజున ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉదంతంతో అర్థమవుతోంది అనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. మరి ఈ రకమైనటువంటి ప్రచారానికి కారణాలు ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి అంటే ఇప్పటి వరకు కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చొక్కాలు మడత పెట్టాలి అంటే మరి ప్రతిపక్షాలు కుర్చీలు మడత పెడతాయన్నారు. ఈ రోజున మళ్ళీ వైసీపీ నేతలు నాలుక మడత పెడుతున్నారు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యవహారంతో. ఏం సార్ ఆయన మీద ఈ స్థాయిలో చర్చ జరగడానికి కారణం? ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డిని వైసీపీలో నుంచి బయటికి రమ్మని మీరు చెప్పారా, నేను చెప్పానా? ఆయనే చెప్పాడు కదా. ఆయనే బయటకు వచ్చి అసలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అక్రమాలన్నీ చెప్పాడు, ఎంత అన్యాయం చేస్తున్నాడో చెప్పాడు. మొత్తం రాష్ట్రానికి ఎంత ఏ స్థాయిలో అసలు జగన్ చేస్తున్న స్థాయిలో అన్యాయాన్ని ఎవరూ కూడా గతంలో చేయలేదని చెప్పాడు. అవినీతి అక్రమాలకి పాల్పడుతున్నవాడు ముఖ్యమంత్రి అయితే ఏంటి జైల్లో వేయటానికి అని కూడా కామెంట్ చేశాడు. ఇవన్నీ చేసిన తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇంత తీవ్రమైన ఆరోపణలు చేసినా కూడా మీడియా ఎక్కడో కూడా అతన్ని సీరియస్గా తీసుకోలేదు. మీరు గమనించండి. మీడియాలో అంటే ప్రింట్ మీడియాలో అయితే ఒక సింగిల్ కాలం వార్త వచ్చింది, ఎలక్ట్రానిక్ మీడియాలో అయితే 1 నిమిషం 2 నిమిషాల్లో చూపించారు. సోషల్ మీడియాలో ఆయన చెప్పిన ఒక్క బిట్టు మాత్రమే ట్రోల్ అయింది తప్ప ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఎవరు కూడా క్రెడిబిలిటీ ఇవ్వలేదు. ఇది మీరు మీడియాలో ఉన్న వ్యక్తిగా మీరు ప్రధానంగా గమనించాల్సిన విషయం. అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఎటువంటి వాడు అనేది మీడియా మొత్తానికి ప్రజల మొత్తానికి తెలుసు అనే విషయాన్ని గుర్తు చేయడానికి మీతో ఈ విషయం ప్రస్తావిస్తాను. ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్తో కలిసి ఇప్పుడు జరిగిన కుట్రలన్నిటిలో కూడా భాగస్వామ్యం ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో చంద్రబాబు నాయుడు మీద కంప్లైంట్ ఇచ్చింది ఆళ్ల రామకృష్ణారెడ్డి. అంతకుముందు అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేసిన తర్వాత రాజధాని భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని ఒక తప్పుడు ఫిర్యాదుని ఇచ్చిన వ్యక్తి కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇటువంటివి ఒకటి కాదు, చాలామంది. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో, మంగళగిరి నియోజకవర్గంలో చాలామంది రైతుల్ని బెదిరించి ఆళ్ల రామకృష్ణారెడ్డి స్వయంగా బెదిరించి మీరు కనుక ఈ విషయాలన్నీ మాకు చంద్రబాబు చెబితే మేము చేశాము, లేకపోతే మాకు అసలు సంబంధమే లేదని చెప్పండి, మీరు ఏది అడిగితే అది ఇస్తాము అని చెప్పాడు ఆళ్ల రామకృష్ణారెడ్డి. అక్కడ ఉన్న రైతులు, అమరావతి రైతులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము చెప్పము, ఎందుకంటే వాళ్ళెవరూ మమ్మల్ని అడగలేదు అని అమరావతి రైతులందరూ నీతికి నిజాయితీకి నిలబడ్డారు. చాలా కోర్టుల్లో కేసులు, వాటిట్లో కోర్టు కేసేసినప్పుడు సాక్ష్యం చెప్పమని బెదిరించేవాడు ఆళ్ల రామకృష్ణారెడ్డి. కానీ ఎవ్వరూ లొంగలేదు. అసలు వాళ్ళు మాకు చెప్పలేదు, మాకు తెలుగుదేశం వాళ్ళు ఎవరు మాకు చెప్పలేదు అని వాళ్ళు చాలా స్థిరమైన నిర్ణయానికి వచ్చున్నారు. అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి అనే ఒక వ్యక్తి ఎటువంటి క్రిమినల్ మనస్సుతోటి ఆలోచిస్తాడంటానికి నేను ఇంత ఎలాబొరేట్గా మీకు చెప్తూ ఉన్నాను. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని కూడా తిట్టాడు. తిట్టిన తర్వాత వెంటనే ఎవరూ అడగల, కార్యకర్తలు ఎవరూ చెప్పల, నేను కాంగ్రెస్లోకి చేరిపోతున్నాను అని చెప్పాడు. ఎవరూ అడక్క ముందరే షర్మిల చాలా గొప్ప జాతీయ స్థాయి నాయకురాలని చెప్పేశాడు. అసలు కాంగ్రెస్ పార్టీ అంతటి పార్టీ షర్మిలమ్మని బతిమలాడి చేర్చుకున్నది అని కాంగ్రెస్ పార్టీని దూషించాడు. ఈ విధంగా ఒక స్టెబిలైజ్డ్గా ఒక నిర్ణయం కాకుండా ప్రతిసారి తన నిర్ణయాలను మార్చుకుంటూ
రాజకీయం చేద్దాం అనుకుంటున్న వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇక్కడ ఇది రాజకీయపరమైన విషయం. ఇంకొకటి ఆర్థికపరమైన విషయాలు కూడా చెప్తా. ఆళ్ల రామకృష్ణారెడ్డి బ్రదర్ అయోధ్య రామిరెడ్డి పెద్ద కాంట్రాక్టర్. ఆయనకి రాష్ట్ర ప్రభుత్వం వాటికి సంబంధించి చాలా పనులు ఉంటాయి, చాలా ఆర్థిక లావాదేవీలు ఉంటాయి, చాలా సంబంధాలు ఉంటాయి. వాళ్ళు ఆర్థిక సంబంధాలకి ప్రయారిటీ ఇస్తారు తప్ప మిగిలిన వాటికి ప్రయారిటీ ఇవ్వరు. ఈ నేపథ్యంలో కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి మీద తీవ్రమైన ఒత్తిడి ఉండొచ్చు. జగన్, మీరు గమనించారో లేదో, ఆళ్ల రామకృష్ణారెడ్డి తిట్టినా కానీ జగన్మోహన్ రెడ్డి రియాక్ట్ కాల. ఎందుకో తెలుసా? ఈడు ఎక్కడికి పోతాడు, మళ్ళీ మన దగ్గరికి వస్తాడు అన్న ధైర్యం అనమాట. ఎక్కడికి పోడు అనే ఒక ధైర్యం. ఇంకొకటి ఏంటంటే, ఇందాక మీరు ఇంట్రడక్షన్లో మీరు అన్న పాయింట్ కూడా, అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకొని రాపో అని కూడా జగన్మోహన్ రెడ్డే పంపించి ఉండవచ్చు. అంటే ఈ తెర వెనుక జరిగే రాజకీయాలకి సాక్ష్యాలు ఆధారాలు ఉండవు కాబట్టి మనం దాన్ని కన్ఫర్మ్డ్గా చెప్పలేం. కానీ ఇప్పుడు జరిగిన యాటిట్యూడ్ తోటి, అంటే ఇప్పుడు ఆయన ప్రదర్శించిన యాటిట్యూడ్ తోటి, ఇప్పుడు జరిగిన పరిణామంతో జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకే వెళ్ళి ఢిల్లీ కూడా వెళ్ళాడు. షర్మిలతోటి కలిసి రాజకీయం చేయడానికి ఢిల్లీ వెళ్ళాడు. షర్మిల అక్కడ జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేస్తే ఆ టైంలో మొత్తం అక్కడే ఉన్నాడు. అంటే కాంగ్రెస్లో షర్మిల ఎవరెవరిని కలుస్తున్నది, కాంగ్రెస్ పార్టీలో షర్మిలకి ఎవరెవరు ఆశ్రయం ఇస్తున్నారు, షర్మిలకి ఈ పదవి రావడానికి కారణం ఎవరు, వాళ్ళ విషయాలన్నీ కూడా సేకరించేసి ఆళ్ల రామకృష్ణారెడ్డి వచ్చేసి గప్చుప్గా మొత్తం ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డికి పాస్ ఆన్ చేసి, అన్న మరి ఇంకేమన్నా పని ఉందా అంటే, ఇంకేం లేదులే, అంత మనకు తెలిసిపోయింది, నువ్వు వచ్చేసాయంటే రిటర్న్ వచ్చినట్టుగా కనపడుతున్నది. అంటే ఈ విధమైన కోవర్ట్ ఆపరేషన్లు చేయటంలో జగన్మోహన్ రెడ్డి ఆలోచించినట్టుగా వేరే వాళ్ళు ఎవరు ఆలోచించలేరు. తనని తిట్టి అసలు జగన్ని అందరూ ఏమనుకుంటారంటే, జగన్ అసలు చాలా పట్టుదల గల వ్యక్తి, తనకి ఎవరన్నా ఎదురు నిలిస్తే తను సహించలేడు, భరించలేడు అనుకుంటారు. అంత తప్పు ఒపీనియన్. నిజంగా అటువంటి వ్యక్తి అయితే మరి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్కి జగన్మోహన్ రెడ్డి అతను చేరతానని కాళ్ళు పట్టుకొని బతిలాడినా చేర్చుకోకూడదు. అంటే జగన్మోహన్ రెడ్డి అంత నిటారుగా నిలబడే వ్యక్తి అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డిని చేర్చుకునే అవకాశమే లేదు. ఆళ్ల రామకృష్ణారెడ్డి నువ్వు వెళ్ళు, అక్కడ ఏం జరుగుతుందో చూసి రా, ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఆయనే పంపించి నువ్వు వెళ్ళి చూసి నాకు వచ్చి చెప్పు అని అన్నాడు కాబట్టే మళ్ళీ పార్టీలో చేర్చుకున్నాను. సార్, అలాగే ఈ రోజున ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా, అంటే మీరు అన్నట్టుగా ఆ రోజున నేను కనీసం మళ్ళీ నా జీవితంలో కన్నెత్తి జగన్మోహన్ రెడ్డి వైపు చూడను, నా రాజకీయ ప్రయాణం అంతా షర్మిల గారితో సాగుతుంది, షర్మిల గారు ఇది రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి అసలు ఏ పార్టీకి చేయట్లేదని ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన ఆయన ఈ రోజున మళ్ళీ ఏదైతే ప్రతిపక్షాలన్నీ కూడా ఇక్కడ ఇది జగన్మోహన్ రెడ్డి గారినో లేదంటే అక్కడ ప్రజాపాలనో విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు, మంగళగిరిలో ఎవరిని నిలబెట్టినా నేను వాళ్ళని గెలిపిస్తా, ఆ రోజు టికెట్ ఇవ్వట్లేదనే కదా సార్ ఈయన వెళ్ళిపోయింది. ఈ రోజున వచ్చేమో జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కానీ నాకు ఎంతో చేసింది, 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, మంగళగిరిలో ఎవరిని నుంచోబెట్టినా కూడా నేను గెలిపిస్తా, లోకేష్ని ఓడిస్తా అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డికి టికెట్ ఎందుకు ఇవ్వలేదండి? టికెట్ ఇస్తే ఓడిపోతాడు అని ఇవ్వలేదు. టికెట్ ఇస్తే ఓడిపోతాడు అని డిసైడ్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అంటే నీకు మంగళగిరి నియోజకవర్గంలో నీకు పలుకుబడి లేదు, నీ మాట ప్రజలు విశ్వసించటం లేదు, ఈసారి నువ్వు ఓడిపోతావు అని డిసైడ్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అంటే అక్కడ మంగళగిరిలో ఎటువంటి ప్రాముఖ్యత లేని వ్యక్తి నేను లోకేష్ని ఓడిస్తాను, నేను వాళ్ళని ఓడిస్తాను, వీళ్ళని ఓడిస్తానని చెప్పటం ఏంటి? అతను ఏం చెప్పినా ఇప్పుడు అక్కడ గంజి చిరంజీవి కింద పనిచేయాలి. గంజి చిరంజీవి అనే అతను తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన వ్యక్తికి అక్కడ ఇప్పుడు గంజి చిరంజీవి కింద పనిచేయాలి. ఇప్పుడు గంజి చిరంజీవిని తీసేసి
మళ్ళీ కాండ్రు కమలకి టికెట్ ఇచ్చారు. అంటే నీకు ఆళ్ళ రామకృష్ణారెడ్డికి గంజి చిరంజీవి కిందో కాండ్రు కమల కిందో పని చేయాల్సిన సబ్ కాంట్రాక్ట్ని జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. నువ్వు మెయిన్ కాంట్రాక్టర్ నుంచి సబ్ కాంట్రాక్టర్గా దిగిపోయావు. అందుకని ఆ విషయం గుర్తుపెట్టుకొని నేను వాళ్ళని ఓడిస్తా వీళ్ళని ఓడిస్తా అని చెప్పటం అనవసరం. నీకు టికెట్ రాలేదు, నీకు టికెట్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు, నువ్వు ఓడిపోతావని జగన్మోహన్ రెడ్డే డిసైడ్ చేశాడు. కాబట్టి నువ్వు ఇంకా పదవిలో ఉండగానే ఓడిపోయినట్టు లెక్క. ఓడిపోయిన వ్యక్తివి నువ్వు ఏ విధంగా చెప్తావు నేను వచ్చే ఎన్నికల్లో నేను వాళ్ళని ఓడిస్తాను వీళ్ళని ఓడిస్తానని? ఇవన్నీ కూడా ఆర్థికపరమైన లావాదేవీలకి సంబంధించిన వ్యవహారాలు ఒకటి. రెండోదేమో కోర్ట్ ఆపరేషను. అందువల్ల ఈ 2 కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత ఆళ్ళ రామకృష్ణారెడ్డి మళ్ళీ వచ్చి జగన్ పార్టీలో చేరాడు. ఇప్పుడు పోయింది పరువు ఎవరిది పోయిందంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డిది పోయింది, జగన్మోహన్ రెడ్డిది పోయింది, షర్మిలా రెడ్డిది పోయింది. ఈ 3 పరువే పోయింది తప్ప రాష్ట్రంలో ఇదేదో పెద్ద మిన్ను విరిగి మీద పడే అంత పెద్ద విషయము కాదు. పరువు పోగొట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఈ విషయం మీద మాట్లాడాలి, పరువు పోగొట్టుకున్న షర్మిల ఈ విషయం మీద మాట్లాడాలి, పరువు మొత్తం కోల్పోయిన ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఇంకేం మాట్లాడటానికి అవకాశమే లేదు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ఏదైతే జగన్మోహన్ రెడ్డి రాసిన స్క్రిప్ట్లో భాగంగానే ఒక కోవర్ట్లాగా ఈ రోజున కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి అక్కడ తన పనులు అయిపోయినాయి కాబట్టి మళ్ళీ తిరిగి వచ్చాడు. అయితే ఎక్కడా రాజకీయంగా ఇంకా నియోజకవర్గంలో ప్రాధాన్యత కానీ ప్రజల్లో ఒక అనుకూలమైనటువంటి పరిస్థితులు కానీ లేనటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఈ రోజున 4 మడతబెట్టినట్టుగా లోకేష్ని ఓడిస్తామంటూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మాత్రం హాస్యాస్పదంగా కనిపిస్తున్నాయి తప్పితే వాటిని పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు. అయితే ఒక్క చర్య 3 పరువు కూడా తీసినటువంటి అంశంగా అయితే కనిపిస్తూ ఉంది ఈ ఒక్క ఉదంతంతో అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.